నమస్కారం ఫ్రెండ్స్. నేను ఈ వీడియోని ఎడ్యుకేషనల్ అండ్ అవేర్‌నెస్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ముఖ్యంగా ఫాస్ట్ ఎర్నింగ్స్ కోసం బెట్టింగ్ యాప్స్, కలర్ ట్రేడింగ్, టెలిగ్రామ్ ఎర్నింగ్ ట్రిక్స్ ఫాలో అయ్యే వాళ్ళందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ బ్యాంక్ అకౌంట్ సడన్ గా ఫ్రీజ్ అయిందా? ఏటీఎం కార్డ్ పనిచేయడం లేదా? యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయా? మీరు బ్యాంక్ కి వెళ్ళినా సైబర్ కంప్లైంట్ వల్ల మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని చెప్తున్నారా? ఫ్రెండ్స్, మీ ఫాల్ట్ లేకుండా కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తా. మీ బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయింది, ఎలా ఫ్రీజ్ అయింది, పోలీస్ అండ్ లీగల్ ప్రాసెస్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ బ్యాంక్ అకౌంట్ ఎలా అన్ఫ్రీజ్ చేయాలో ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తా. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు యూత్ కి బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఫాస్ట్ గా మనీ ఎర్న్ చేయాలని. సో దానికోసం చాలా యాప్స్ చెక్ చేస్తారు. 500 ఇన్వెస్ట్ చేస్తే 5000 రూపీస్ వస్తున్నాయి అని యాప్స్ చెప్తాయి. రిస్క్ లేదు, ప్రాఫిట్ గ్యారంటీ అని మీకు నమ్మకం వచ్చేలా యాప్స్ క్రియేట్ చేస్తారు. బెట్టింగ్ యాప్స్, కలర్ ట్రేడింగ్, ఫ్యాంటసీ, స్పోర్ట్స్ యాప్, టెలిగ్రామ్ ఎర్నింగ్ గ్రూప్, ఇవన్నీ ఫస్ట్ లో మీకు జెన్యూన్ లాగా కనిపిస్తాయి. కానీ ఫ్రెండ్స్, మీరు విత్డ్రా చేసిన మనీ, మీ బ్యాంక్ లో పడిన మనీ చాలా కేసెస్ లో ఇల్లీగల్ సోర్స్ నుండి వస్తుంది. అప్పుడు మీకు తెలియకుండా మీ బ్యాంక్ అకౌంట్ అనేది సైబర్ క్రైమ్ చైన్ లో పార్ట్ అవుతుంది. అప్పుడు సైబర్ పోలీస్ వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ ని మనీమూల్ అకౌంట్ గా మార్క్ చేస్తారు. ఇక్కడ మనీమూల్ అంటే ఫ్రాడ్ మనీ అనేది మీ అకౌంట్ లో పడడం అండ్ మీ అకౌంట్ నుండి వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం. మీరు ఫ్రాడ్ చేయకపోయినా, మీ ఇంటెన్షన్ క్లీన్ అయినా, మీ అకౌంట్ అనేది ఎలా యూజ్ అయితే లా ప్రకారం మీ బ్యాంక్ అకౌంట్ ని మనీమూల్ అకౌంట్ అంటారు. మీ అకౌంట్ లో ఫ్రాడ్ మనీ వచ్చిందంటే సైబర్ పోలీస్ వాళ్ళు మీ ఇంటెన్షన్ అడగరు. వాళ్ళు చూసేది ఒకటి, ఆ మనీ ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అని. మీ అకౌంట్ అనేది ఆ రూట్ లో ఉంటే మీ అకౌంట్ ఇన్వెస్టిగేషన్ లో పడిపోతుంది. మీరేం తప్పు చేయకపోయినా మీ అకౌంట్ ని టెంపరీగా ఫ్రీజ్ చేస్తారు. అప్పుడే మీ లైఫ్ లో బిగ్గెస్ట్ షాక్ తగులుతుంది. అదేంటంటే మీ బ్యాంక్ అకౌంట్ సడన్ గా స్టాప్ అవ్వడం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ మీకు ఫుల్ క్లారిటీ ఇస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా, ఎందుకు, ఎప్పుడు ఫ్రీజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ గా మీకు అర్థమవుతుంది. ఒక స్కామ్ లో మనీ పోగొట్టుకున్న వ్యక్తి డైరెక్ట్ గా సైబర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. సార్, నా మనీ ఇలా పోయిందని బ్యాంక్ మెసేజ్, ట్రాన్సాక్షన్ స్లిప్స్ అండ్ స్క్రీన్ షాట్స్ లాంటి ప్రూఫ్స్ చూపిస్తాడు. అప్పుడు పోలీస్ వాళ్ళు ఆ కంప్లైంట్ ని రిజిస్టర్ చేసి అఫీషియల్ గా ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తారు. పోలీస్ ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని ట్రాన్సాక్షన్ నంబర్ ని ట్రేస్ చేస్తారు. మనీ ఫస్ట్ ఎక్కడి నుండి వచ్చింది, మధ్యలో ఎన్ని అకౌంట్స్ పాస్ అయింది అని ఒక చైన్ లాగా ఫాలో చేస్తారు. ఆ చైన్ లో మీ అకౌంట్ కనిపిస్తే మీ అకౌంట్ ని సస్పెక్ట్ అకౌంట్ గా మార్క్ చేస్తారు. మీరు ఫ్రాడ్ చేయకపోయినా మీ అకౌంట్ మధ్యలో యూజ్ అయిందని రికార్డ్ లో పడుతుంది. అప్పుడు పోలీస్ మీ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అన్ని వెరిఫై చేస్తారు. మీ అకౌంట్ రోల్ ఏంటో అర్థం చేసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవ్వడానికి ఇమ్మీడియట్ గా సైబర్ పోలీస్ మీ బ్యాంక్ కి అఫీషియల్ గా ఫ్రీ చేయమని లెటర్ పంపిస్తారు. ఈ అకౌంట్ ని టెంపరీ గా ఫ్రీ చేయండి అని. అప్పుడు ఆ లెటర్ వచ్చిన వెంటనే మీ ఏటీఎం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ అండ్ క్రెడిట్ అన్ని ఒకేసారి బ్లాక్ అవుతాయి. అప్పుడు మీరు బ్యాంక్ కి వెళ్ళినా చెప్పేది ఒకటే లైన్, సైబర్ సెల్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని చెప్తారు. ఇక్కడ చాలా మంది మిస్ అయ్యి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఫ్రాడ్ చేయకపోయినా, మీ ఇంటెన్షన్ నిజంగా క్లీన్ అయినా, మీకు తెలియకుండా మనీ పడినా, మీరు జస్ట్ మధ్యలో ఉన్న అకౌంట్ అయినా మీ అకౌంట్ ని లా ప్రకారం ఫ్రీ చేయొచ్చు. లా చూసేది మీ ఇంటెన్షన్ కాదు. లా చూసేది ఆ మనీ ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అని. మీ అకౌంట్ లో ఫ్రాడ్ మనీ ఒక్కసారి వచ్చిందంటే మీ అకౌంట్ ఇమ్మీడియట్ గా సస్పెక్ట్ లిస్ట్ లోకి యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ మిస్టేక్ లేకుండా కూడా మీ అకౌంట్ ఫ్రీజ్ అవడానికి ఒకటే రీజన్ చాలు. అదేంటంటే ఫ్రాడ్ మనీ మీ అకౌంట్ లో పడడం. ఫ్రెండ్స్, మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యాక మీ లైఫ్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ కి వెళ్ళినా సొల్యూషన్ రాదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా క్లారిటీ రాదు. ఎందుకంటే ఇది సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సైబర్ పోలీస్ మీ అకౌంట్ ని సస్పెక్ట్ ట్రాన్సాక్షన్ అకౌంట్ గా మార్క్ చేస్తారు. మీ అకౌంట్ లో జరిగిన లాస్ట్ 1 year ట్రాన్సాక్షన్స్ అన్ని డీటెయిల్ గా వెరిఫై చేస్తారు. విక్టిమ్ కంప్లైంట్ లో మీ అకౌంట్ ఎలా కనెక్ట్ అయిందో కంప్లీట్ లింక్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు మీ అకౌంట్ ఫ్రీజ్ కండిషన్ లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రియాలిటీ మాట్లాడుకుంటే మీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందా లేదని ఇంపార్టెంట్ కాదు. సైబర్ పోలీస్ వాళ్ళకి ఫ్రాడ్ మనీ పాత్, మీ అకౌంట్ రోల్, మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేదే వాళ్ళకి ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయితే మీ మనీ మాత్రమే కాదు, మీ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ చెప్తున్నాను. మీ అకౌంట్ అన్ఫ్రీజ్ చేయాలంటే మీ సైడ్ నుండి ఈ స్టెప్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ ఏంటంటే, మీ బ్యాంక్ బ్రాంచ్ నుండి ఫ్రీజ్ రీజన్ లెటర్ తీసుకోవాలి. ఆ లెటర్ తో పాటు మీ బ్యాంక్ స్టేట్మెంట్, కేవైసీ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సైబర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీ ఎక్స్ప్లెనేషన్ అనేది రిటర్న్ గా ఇవ్వాలి. మీరు అకౌంట్ ఎలా యూజ్ చేస్తున్నారు, మీకు ఆ ట్రాన్సాక్షన్ ఎలా వచ్చింది, మీకు ఆ ఫ్రాడ్ తో సంబంధం లేదని క్లియర్ గా మెన్షన్ చేయండి. లాస్ట్ కి పోలీస్ వెరిఫికేషన్ జరగాక మీ అకౌంట్ ఇన్వాల్వ్మెంట్ లేదని కన్ఫర్మ్ అయితే అన్ఫ్రీజ్ రికమెండేషన్ లెటర్ ఇష్యూ చేస్తారు. ఆ లెటర్ ని బ్యాంక్ కి సబ్మిట్ చేస్తే మీ బ్యాంక్ ఇంటర్నల్ ప్రాసెస్ జరిగి మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది 1 day ప్రాసెస్ కాదు. 10 days, 20 days, 1 month, కొన్ని కేసెస్ లో అయితే 3 months వరకు టైం పట్టవచ్చు. ఫ్రెండ్స్, మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీ లైఫ్ లో ఆక్సిజన్ లాంటిది. దానిని కేర్లెస్ గా యూజ్ చేస్తే మీ ఎంటైర్ ఫ్యూచర్ డిస్టర్బ్ అవుతుంది. మీ అకౌంట్ ని అన్నోన్ మనీ, బెట్టింగ్ యాప్స్, ఫేక్ జాబ్ పేమెంట్స్, టెలిగ్రామ్ కమిషన్స్,
అండ్ యూపీఐ రెంటల్స్ ఇవన్నీ టచ్ అవ్వకుండా మీ అకౌంట్ ని సేఫ్ గా ఉంచండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్ కి ఒకసారి ఫార్వర్డ్ చేయండి. మీ ఒక్క షేర్ తో ఒక ఫ్యామిలీని ఫ్యూచర్ ట్రబుల్ నుండి సేవ్ చేయగలదు. ఇలాంటి రియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.